హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ తోడి కొడల సంసారం. వెల్కమ్. అందరూ చూడండి, ఆదరిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే చూస్తున్న వాళ్ళు దాంట్లో ఒక 10 మంది అయినా లైక్ కొట్టండి అబ్బా. ఎందుకంటే ఇష్టమైంది అని అనుకుంటాము. ఎందుకు మీరు అసలు లైక్సే కొట్టరు? ఇష్టం లేదేమో, కాలేదేమో అనుకుంటాం. కానీ వ్యూస్ ఏంటో 100 వస్తున్నాయి. కనీసం 100కి 10 లైక్లన్నా రావాలి కదండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంతలా నాకు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ వస్తున్నట్లల్లా నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది తీస్తామండి. సో మా భాష నచ్చలేని వారు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మా ఊర్లో భాష మేము ఎలా మాట్లాడతాం అలాగే కదండి వీడియో తీయాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే భాషలో మాట్లాడడానికి అవ్వదు. వేరే ఊరు భాష తీసుకుని మనం మాట్లాడితే ఏముంటుందండి మజా? మా భాష మేము మాట్లాడుతుంటేనే మజా, అదే కదండి ఉండేది. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, దీంట్లో పేర్లు కానీ పాత్రలు కానీ అన్ని సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే ఊహించినవి, అంతేగాని నిజాలనేవి ఏమీ లేవు అని చెప్పుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోతాం పదండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరుకున్నట్లల్లా పాపం అన్నట్ల నెత్తి మీదకి వస్తుంది. నువ్వు కూడా దాంతో పాటు చేరి నాకు ఇది తంటాలు పెడతావా, తగాదాలు పెడతావా? చెప్పే, ఏం అట్లా చూసుకుని వెళ్ళమన్నావు? కలర్ ప్యాంట్ దానా, కలర్ చున్నీ దానా, కలర్ టాప్ దానా, ఏందోనబ్బా. ఏమో అన్ని కలర్ వేసుకొని వచ్చి కలర్ మాట్లాడుతుంది. మళ్ళీ మాకే పెద్ద చెప్పొచ్చింది. పెద్ద అమ్మదేమో పెద్ద, నాకు ఒకటి అర్థం కాదు. ఈ అమ్మ మాట్లాడినాళ్ళేమో అందరూ. మాకు తెలీదా ఇంట్లో పోయి పని చేసుకోవాలా, చూసుకోవాలా అని? ఈ అమ్మ పోయి పని చేసుకుంటారు ఇక ఇంట్లోకి పోయి. ఊరికే వచ్చి మమ్మల్ని కావాలని ఇప్పుడు నాకి మక్కికి రొంకులు పట్టే చూస్తుంది. అవునే కదే మంగ, నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లా ఇట్లా అని పెద్ద ఒకలాడైపోయింది. ఇది పెద్ద ఊరొగలాడి. చూసేంతవరకే చూసేది. నాకు కూడా వస్తాయి మాటలు కాడు, చేతల్లో చెప్పేది కూడా వస్తుంది. ఏమనుకుంటే నువ్వు ఊరుకున్నట్లల్లా నువ్వు కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏదో అక్కకి అంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి మధ్యలో మాట్లాడినాను. నాదేమే తప్పు ఉంది? అయినా నేను నా పాటికి నేను పోయేదాన్ని. పిలిచి మాట్లాడింది నువ్వు మళ్ళీ ఏమో ఇప్పుడు ఓగులు మాట్లాడతావా? పనికి రాకుండా నీ బతుక్కి ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒకటి కొట్లాట పెట్టుకోకుండా నీకు సమాధానం కాదు. మళ్ళీ వచ్చి ఇక్కడ నా మీద దగ్గరలాడుతుంది. జుట్టు ఏడుస్తావా? మాట ఎత్తితే మీరు నా జుట్టు మీదే పడుతున్నారు. మా అక్క జుట్టు పట్టుకునింది, మొన్న నువ్వు జుట్టు పట్టుకున్నావు. నాకు జుట్టు పట్టుకుంటే వస్తుంది చూడు కోపము. అట్లా ఇట్లా రాదు, పనికి రాకను ఉందా. ఫస్ట్ జుట్టు మీద చేయి బోసుడు దానా. నన్నే కొడతావా? ఎంత పొగురున్నదే నీకు, గుద్దులో నుంచి ఎంత పొగురే నీకు. ఏం గుద్దింది ఇది? కంతరముండా కనీసము మాట్లాడని గుద్దింది. పనికి రాకని ముండా. చూడు, నేను చెప్తున్నాను బాగా, నన్ను గెలకొద్దండి ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. ఇప్పుడు అందరికీ బుద్ధి రావాలి నేను తన్నిన దానికి. సార్లే మాట్లాడింటలే కానీ కాలు దించి ఫస్ట్ కంతరుదానా. కాదే, నీకు కొంచెమైనా భయం భీతి ఉందేమే నీకు? దాన్నే కాలుతో తన్నావు కదా నువ్వు. కొంచెం భయము భీతి ఇంకేమన్నా ఉందా నీకు కనీసము? ఈ ఊర్లో వాళ్ళందరూ ఏదో కొట్లాడ పెట్టుకోవాలనుకున్నావా నువ్వు? అత్తకు కానీ తెలిసిందంటే ఇంటి మీదకి వస్తారు కొట్లాడదానికి, అప్పుడు కొట్లాడు. రేపు అది ఎవరైనా తీసుకొని వచ్చిందంటే నీకు ఉండదులే నీకు. పో, నేను ఊరికి భయపడలేదు. ఎవరు తీసుకొని తీసుకొని రాలే ఇంటి దగ్గరికి. నేను కూడా చూస్తాను. కొంచెం లేదు దీనికి, పనికి రాకుందానికి. ఊరికే వాళ్ళు గుద్ద కడుకునే లేదు. అందరి గుద్దలు కడిగే వస్తారు. ఏమంత గుద్ద కడిగే పని చేస్తే అయిపోయి ఊరిని డబ్బులన్నా ఇస్తారు. ఊరిని ఎందుకు కడిగేకి రావాల గుద్దులు? దాని దాన్ని కడుక్కుంటే అవుతాయి కదా. ఊరికి వచ్చి నా దగ్గర ఎందుకు హౌలా మాటలు చెప్తుంది. నువ్వే కదా పెద్ద బూసుడు దాన్ని పిలిచింది దానికి, సోలు చెప్పుకుంటూ కూర్చొని దానికి. ఊరికే పోయేదాన్ని పిలిచి చేసి ఇట్లా అవన్నీ చేస్తావా నువ్వు? నీకు కొంచెమైనా తెలివి గిలివి ఏమైనా ఉందని అమ్మ మీ నా ఇదే నేర్పించి పంపించారు నీకు.
నాకు లేదులేమ్మా, తెలివి లేదు, ఏం లేదు. నీకుంది కదా తెలివి, నీకుంటే నువ్వు చెప్పి. రేపు మా అత్తని పిలుచుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు ఎవత్తి ఏమేమి మాట్లాడుతుందో మాట్లాడి చూస్తాను నేను కూడా. ఇంతరంగా కొట్టి పంపించినావు కదా, నాకు కన్ను ఎరగేటట్లా. నీకు చెప్తాను. రేపు మా అత్తని తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు చూద్దామంటే ఎవత్తి ఏం మాట్లాడుతుంది, ఆ ముండ ఏం మాట్లాడుతుందో నేను కూడా చూస్తాను. ఏం మాట్లాడతావు? నేను నువ్వు ఉండు. పద వెనక్కి పద, ఫస్ట్ వెనక్కి పద. నువ్వు అడ్డం రావద్దు. నువ్వు అది ఎక్కువ మాట్లాడుతుంది. జరుగు. నోరు మూసుకొని పడిండు. చేసింది రాహకం చాలా దానికి రేపు పిలుచుకొని వస్తుందంటే అప్పుడు మాట్లాడుతారు. నీ ప్రతాపం ఏమి అప్పుడు రేపు చూపి. ఇప్పుడు రోడ్లో ఏం చూపిస్తావు నీకు? సరేలే, ఎవరిని పిలుచుకొని వస్తావు పిలుచుకురా. పోయే పో, నేను చూసుకుంటాలే. పోయే పో.